సురక్షితమని ముషీరాబాద్లోని వెన్కాప్ పౌల్ట్రీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. WHO ప్రకారం 70 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ వేడిలో చికెన్ గుడ్లు వండడం వల్ల బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నా చనిపోతుందంటూ ప్రకటించిందని వెన్కాప్ పౌల్ట్రీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. గాంధీనగర్లోని డైమండ్ చికెన్ సెంటర్ వద్ద వెన్కాప్ చికెన్ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్, నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో చికెన్ పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి చికెన్ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా 200 కిలోల చికెన్ ఫ్రై, కర్రీ, 2000 ఉడకబెట్టిన గుడ్లను ఉచితంగా పంపిణీ చేశారు. భారతదేశంలో 100 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడిలో చికెన్ గుడ్లు వండుతారని, అందువల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని, మాంసప్రియులు నిర్భయంగా చికెన్ గుడ్లు తినవచ్చని వివరించారు. మనది వెన్కాప్ చికెన్ అండి, వెంకటేశ్వర కచేరీస్, దాని నుంచి వస్తున్నాను. ఇప్పుడు ఇది చికెన్ మేళ ఎందుకు పెట్టామంటే గత కొన్ని రోజులుగా చికెన్ గురించి బాగా రూమర్ వస్తున్నాయి. ఒక 20 రోజుల చికెన్ తిన్నామంటే ఇట్లా వస్తుంది, అట్లా వస్తుంది, జబ్బు వస్తుంది, ఇది వస్తుంది. అదన్నీ ఏం కాదు అని చెప్పడానికి మేము ఈ రోజు మాత్రం ఒక 35 చోట్ల ఓన్లీ తెలంగాణలో మాత్రం సిటీలో పెట్టాం. అన్ని దాంట్లో ఒక 250 కేజీ చికెను, 2000 ఎగ్ పంచి పెట్టాడు. ఇప్పుడు ఎక్కడ చోటినా కూడా జనాలు బాగా తింటారు, మంచిగా తింటున్నారు. కానీ చికెన్ షాపులకు వచ్చడానికి భయపడుతున్నారు అని చెప్పి దానికోసమే ఇది పెట్టేది. చికెన్ అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక ఇది ఇలాగా మిడిల్ క్లాస్లో చికెన్ లేదంటే ఇప్పుడు మీరు కాయగూరలు తీసుకున్నా, ఏం తీసుకున్నా చాలా రేరుగా ఉన్నాయి. ఈ మీట్ కాకుండా వేరే ఏ మీట్ తీసుకున్నా మినిమం 1000 రూపాయలు ఉంటుంది. అసలు లైవ్గా దొరకదు. ఈ చికెన్ ఒకటే ఏ టైం అయినా మనకు లైవ్గా దొరికేది. మీరు నైట్ 11 o'clock రాండి, ఒక బ్యాట్స్ ఫ్రెష్గా లైవ్గా తీసుకొచ్చి చేసిన ఒకటి ఇది. దాని ఎక్కువ ఉన్న వల్ల చాలా